ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో మచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మార్కెట్స్ అండి. మార్కెట్స్లో చాలా వాలటిలిటీ అనేది మనం చూస్తున్నాము. సో లాస్ట్ వీక్ అంటే April 10th మనకి నిఫ్టీ ఆల్ టైమ్ హై 22,775 అండ్ సెన్సెక్స్ 75,000 రీచ్ అయిన ఇమ్మీడియట్ నెక్స్ట్ డే నుంచి మార్కెట్స్ ఫాలో అవ్వడం మనం స్టార్ట్ చేసి చూసామండి మనం. సో ఆల్మోస్ట్ మనకి 22,100 కూడా బ్రేక్ అయిందండి ఈరోజు. సో ఈవెన్ సెన్సెక్స్ ఆల్సో హ్యాస్ కమ్ డౌన్ డ్రాస్టికల్లీ. సో దానికి రీజన్స్ అయితే మనకి ఫస్ట్ రీజన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అండ్ అగైన్ వాళ్ళు రీట్రేట్ చేయడము, మిజైల్స్ బాంబింగ్ అంతా కూడా మళ్ళీ స్టార్ట్ అయిందండి. సో దానివల్ల మనకి ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మార్కెట్స్ అనేవి చాలా వరకు కరెక్ట్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఈక్విటీ మార్కెట్స్. సో ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయో సేఫ్టీ హెవెన్స్ అయిన గోల్డ్ పెరగడం కానీ, మనం సిల్వర్ పెరగడము, తర్వాత డాలర్ ఇండెక్స్ పెరగడము, బాండ్ ఈల్డ్స్ కూడా పెరగడం, అంటే ఎప్పుడైతే ఈ సేఫ్టీ హెవెన్స్ వైపు వెళ్ళిపోతున్నారో అంటే రిస్క్స్ చాలా ఉన్నాయి సిస్టంలో అని. సో దానికి అనుగుణంగా మనకి ఈక్విటీ మార్కెట్స్ అనేవి డౌన్ఫాల్ అవ్వడం అనేది క్వైట్ కామన్ అండి ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్. సో ఒకవైపు యూఎస్ మార్కెట్స్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఇన్ఫ్లేషన్ అనేది అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు. సో ఆల్మోస్ట్ 3.7%కి పెరిగిందండి. కంట్రోల్ అవ్వడం కాకుండా ఇంకా పెరిగింది కొంచెం ఇన్ఫ్లేషన్. సో అక్కడ రేట్ కట్ గురించి ఇక ఉంటుందా ఉండకపోవచ్చేమో ఈ ఇయర్లో కూడా అనేటట్టుగా మనకి అక్కడ సిచ్యువేషన్స్, అన్సర్టనిటీ అబౌట్ రేట్ కట్స్ కూడా మనకి ఈ రిస్క్స్కి మనకి కనిపిస్తున్నాయండి. ఒకవైపు మన దగ్గర ఎలక్షన్స్, ప్రీ ఎలక్షన్స్ వాలటిలిటీ అనేది మనకు కనిపిస్తుంది. వాలటిలిటీ కూడా హైయెస్ట్కి వెళ్ళిపోయిందండి, వాలటిలిటీ ఇండెక్స్ కూడా. సో అలానే మనకి డాలర్ అనేది పెరుగుతుంది అండ్ క్రూడ్ ఆయిల్ ఎస్పెషల్లీ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల అగైన్ $90 అబౌవ్కే ట్రేడ్ అవుతుందండి. సో దీస్ ఆర్ ఆల్ ఇండికేషన్స్ దట్ వీఆర్ హ్యావింగ్ వెరీ వెరీ కాంక్రీట్ రిస్క్ అయితే మనకి సిస్టంలో ఉన్నట్టుగా మనకి కన్ఫామ్గా అయితే తెలిసిపోయిందండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ గోల్డ్, ఈ క్రూడ్ ఆయిల్ పెరగడము, బాండ్ ఈల్డ్స్ పెరగడము, సో ఇదంతా కూడా. సో నౌ వాట్ నీడ్ టు బి డన్? సో ఇక్కడైతే మనకి నిఫ్టీ లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే 22,300ని కానీ హోల్డ్ చేస్తే అప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ లెవెల్ 22,500, 22,700 కానీ ఎప్పుడైతే 22,300కి బిలో నిఫ్టీ స్ట్రగల్ అవుతుంది అంటే నెక్స్ట్ మనం చూసేది 22,000 సపోర్ట్ లెవెల్ అండి. ఈ 22,000 కూడా మార్కెట్స్ కానీ బ్రేక్ చేస్తే 21,800కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ సపోర్ట్ లెవెల్స్, ఈ మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఒక్కసారి మనం గమనించుకుంటూ మార్కెట్లోకి వెళ్ళాలండి. సో ఇదేమైనా బయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే డెఫినెట్లీ అండి కొంచెం బయింగ్ ఆపర్చునిటీ అంటే మనకి బీజేపీ ఈసారి తప్పకుండా వస్తుంది అనేది మనకైతే కనిపిస్తున్నాయి ఇండికేషన్స్. సో వాళ్ళు మేనిఫెస్టోని వాళ్ళు ఇచ్చారండి. దాని ప్రకారం వాళ్ళ మేనిఫెస్టోని చూసుకున్నట్లయితే ఈవీ స్టాక్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. సో యూ క్యాన్ గో విత్ బ్యాటరీ స్టాక్స్ లైక్ అమర్ రాజా కానీ ఇలాంటి బ్యాటరీ స్టాక్స్ వైపు మీరు, ఈవీ థీమ్కి సంబంధించిన స్టాక్స్ వైపు మీరు వెళ్ళొచ్చు. ఆ తర్వాత మనకి ఈ హోటల్ స్టాక్స్, తర్వాత అండ్ వీ కెన్ గో విత్ ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్లయితే ఈ డిఫెన్స్ స్టాక్స్ కూడా చాలా పెరుగుతున్నాయండి. హెచ్ఏఎల్ కానీ, మెటాడాక్ కానీ, బిఈఎల్ ఇలాంటి డిఫెన్స్ స్టాక్స్లో కూడా మంచి యాక్టివిటీ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ ఐఎండి అంటే మాన్సూన్ కూడా సీజన్ అనేది వస్తుంది. సో ఈ మాన్సూన్లో ఈసారి అబౌవ్ నార్మల్ ఎక్స్పెక్టేషన్ రెయిన్ఫాల్ అయితే కనిపించింది. సో ఎప్పుడైతే అబౌవ్ నార్మల్ మాన్సూన్ ఈ ఇయర్ ఉండబోతుంది అనేది ఐఎండి ఎప్పుడైతే చెప్పిందో, సో దాని మాన్సూన్కి సంబంధించిన కొన్ని స్టాక్స్ అండి లైక్ ట్రాక్టర్ లైక్ M&M, తర్వాత కొన్ని ఫెర్టిలైజర్ స్టాక్స్ అండ్ బెవరేజెస్, వరుణ్ బెవరేజెస్, ఇలాంటి కొన్ని ఎఫ్ఎంసీజీ స్టాక్స్ని కూడా మనం కొంచెం యాక్టివిటీ అయితే ఈ టైంలో కూడా ఇంత మార్కెట్ వాలటిలిటీలో కూడా మనం చూడొచ్చు. అండ్ మర్చిపోకుండా చూడాల్సింది మనం Q4 రిజల్ట్స్ అండి. మనకి ఫైనాన్షియల్ కార్పొరేట్ రిజల్ట్స్, Q4 రిజల్ట్స్ అంటే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించిన ఫైనాన్షియల్ రిజల్ట్స్ కార్పొరేట్స్ రిలీజ్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. సో ఈ వీక్ మనం చూసుకున్నట్లయితే ICICI Lombard అండ్ టాటా కమ్యూనికేషన్ అండ్ మనకి జెన్ సెక్యూరిటీస్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, క్రిసిల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు రిజల్ట్స్ ఇస్తున్నాయండి. ఈ రిజల్ట్స్ ఇంపాక్ట్ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. సో ఆల్ దీస్ థింగ్ ఓవరాల్గా అయితే మాత్రం ఈ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. ఎవరైనా బయింగ్ ఆపర్చునిటీ కూడా చూడాలి అనుకుంటే ఈ కొన్ని థీమ్స్లో మీరు ఫాలో అవ్వచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్